ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మనం ఏదైనా ఓల్డ్ వెహికల్ కనుక అమ్మినప్పుడు ఎటువంటి రూల్స్ అనేవి పాటించాలి? అంటే ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్సీ విషయంలో, మరి మన వెహికల్ అమ్మేశామంటే ఆర్సీని మార్చడం కానీ మార్చకుండా అలాగే ఉంచడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఒకసారి దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే సెకండ్ హ్యాండ్ కొంతకాలం వాడిన తర్వాత కార్లను కానీ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ అమ్మేసినప్పుడు డబ్బులు తీసుకుంటారు, ఫామ్స్ మీద సంతకాలు పెట్టేస్తారు, అయిపోయింది, డబ్బులు తీసేసుకుంటారు, అయిపోయింది. కానీ ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని వాళ్ళకి అర్థం కావడం. ఆ పొంచి ఉన్న ప్రమాదం ఏమిటంటే వీడు తీసుకెళ్ళి ఎక్కడో అంటే వాడు ఇంకా ఈ ఫామ్స్ తీసుకెళ్తాడు, రిజిస్ట్రేషన్ చేసుకోడు, తన పేరు మీద మార్చుకోడు. ఫామ్స్ ఉన్నాయి కదా ఎప్పుడో మార్చుకోవచ్చు అనుకుంటాడు. కొంతమంది వాలంటరీగా కూడా అంటే వాంటెడ్గా కూడా వాడు దొంగతనాలకి, దోపిడికి, హత్యలకు ఈ వెహికల్స్ని ఉపయోగిస్తారు. ఈ వెహికల్స్ని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు వెహికల్ని. వెంటనే వెహికల్ నెంబర్ కొట్టంగానే దానికి సంబంధించి యజమాని ఎవరు వస్తారంటే ఓల్డ్ వాడు వస్తాడు. వాడికి వచ్చి వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఓకే, కేసు అతని మీదకి వెళ్తుంది. కేసు అతని మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఎంత డేంజర్లో పడుతున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి బాంబులు లాంటి దాంట్లో పెట్టి పేల్చేసే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు అది దేశద్రోహ కేసు ఎందుకు వస్తుంది? ఒకసారి దాంట్లో ఇరుక్కితే బయటపడటం చాలా కష్టంతో కూడుకున్న పని. కొనేవాడు ఎవడో మనకు తెలియదు వాడి గురించి. ఎవడో మనం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమో, లేకపోతే ఎవరితో అని చెప్పడమో, లేకపోతే ఈ పాత వెహికల్స్ అమ్మేటువంటి వాడికి అప్పచెప్పడమో ఏదో చేస్తాం మనం. వాడు వస్తాడు, కొనుక్కుంటాడు, డబ్బులు ఇచ్చేస్తాడు. వాడి గురించి పూర్తి వివరాలు మనకు తెలియదు. వాడు ఏం చేయబోతున్నాడు వ్యవహారాన్ని మనకు తెలియదు. ఇవాళ సైకిల్ బాంబులు కూడా పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. సైకిల్లో బాంబు పెట్టేటువంటి మనకు తెలుసుగా దిల్సుకున్నారో వాటిలో పేల్చినటువంటి విషయాలు కూడా మనకు తెలుసు. కాబట్టి ఇలాగా ఈ వాహనాన్ని అతని అక్రమంగా ఉపయోగించి ఏదైనా చేయకూడని పని చేసినట్టయితే ఫలితం మన మీద పడుతుంది. ఇది కాకుండా పెనాల్టీస్ ఏమైనా ఉంటాయి. అంటే అతను ఇప్పుడు ఈ చలాన్లు అవుతాయి వాళ్ళ మీద. ట్రాఫిక్ లోపల సరిగ్గా సిగ్నల్, రెడ్ సిగ్నల్ని అతిక్రమించి ముందుకెళ్ళడం కానీ, పార్క్ చేయకూడని చోట పార్క్ చేయడం కానీ అంటే చేసినప్పుడు మనకు ఈ చలాన్లు వస్తాయి. ఈ చలాన్ డబ్బు అతను కట్టకపోయినప్పటికీ ఇతను తీసుకున్న తర్వాత అతను ఏమైనా తప్పు చేసినా కూడా అతను ఎక్కడికైనా పెట్టి పార్కింగ్ ఇట్లా వాటిలో తప్పు చేస్తే ఆ చాలాలన్నీ ఇతనికి పడతాయి. ఇతనికి నోటీసులు వస్తాయి. ఇది నేను అమ్మేశాను, నాకేం సంబంధం లేదు చెప్పడానికి ఇతని దగ్గర ఏ ఆధారాలు ఉండవు, సంతకాలు పెట్టి పంపించేశాడు. సో ఈ రకమైన పరిస్థితుల్లో వాహనం అమ్మే ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు మనం తెలియజేస్తాం. నెంబర్ 1 ఏమిటంటే వాహనాన్ని అమ్మడమే కాదు, అది రిజిస్ట్రేషన్ అయ్యే దాకా మీరు పూర్తి బాధ్యత వహించి అతని పేరు మీద పక్కాగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే మీరు మీ బాధ్యత పూర్తయిందని లెక్కేసుకోండి. ఒకసారి అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వచ్చేటువంటి ఏ ప్రమాదమైనా ఏ పరిస్థితి అయినా అతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి పడుతుంది. మీకు ఏ రకమైన సంబంధాలు ఉండవు. రిజిస్ట్రేషన్ ముందు ఏమైనా ఉంటే అది మీకు బాధ్యత వహించాల్సి వస్తుంది, అది వేరే విషయం. కానీ రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మీరు ప్రాబ్లంలో పడేటువంటి పరిస్థితి మాత్రం రాకుండా మీకు ఈ అవకాశం ఉంటుంది. అందుకే ఫామ్ 29, 30 అనేటువంటి ఫామ్స్ ఉన్నాయి. ఈ 2 ఫామ్స్ని తీసుకొని వీటి మీద మీరు వాళ్ళకి అమ్ముతున్నటువంటిది, అతను కొనుక్కుంటున్నటువంటిది, అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతిలో ఉండేటువంటి ఫామ్స్. వీటి మీద ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో సంతకాలు పెట్టడంతో పాటుగా అతని స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎక్కడ అతని అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు, సపోజ్ ఇక్కడ మనకు ఖైరతాబాద్ లోపల మెయిన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది హైదరాబాద్లో. అయితే ఇక్కడ నుంచి అతను సపోజ్ ఇక్కడ కరీంనగర్లో అతను ఉండేది కరీంనగర్లో అతను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే దాని మీద ఏ రకమైన కేసులు ఇవ్వాలంటే విషయాల్లో ఉండగా అంటే మనకు ముందరగా ఖైరతాబాద్లో ఒక నో డ్యూస్ సర్టిఫికేట్ ఇస్తారు, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని పోయి కరీంనగర్లో అప్లై చేస్తే మాత్రమే అది రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే కాదు. సో ఇక్కడ కూడా మనకు ఒక ఖైరతాబాదే కాకుండా మనకు వేరే చోట్ల కూడా చాలా చోట్ల ఉప్పల్లో మిగతా చోట్ల కూడా మనకు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. ఒక దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆఫీస్ లోపల దాని లోపల ఇంకే రకమైన సంబంధాలు లేవు, క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ కాదు, మనకు వేరే చోటుకి వెళ్ళినా కూడా కాదు, మీరు ఖైరతాబాద్కి వెళ్ళండి అంటారు. అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఒక అడ్రస్ మారినప్పుడు పాత అడ్రస్లో దాన్ని క్లియర్ చేసేసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకొని పోయి మనం కొత్త అడ్రస్లో అప్లై చేసేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. అక్కడ ఎవరైతే కొంటున్నారో అతని యొక్క ఫోటోని అక్కడ నేచురల్గా తీస్తారు, అప్పటికప్పుడు తీసుకుంటారు. అక్కడ వెబ్ కెమెరాలో తీస్తారు. వెబ్ కెమెరాలో తీసిన తర్వాత ఒక పూటకో లేకపోతే ఒక గంట తర్వాతనో
అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా జిరాక్స్ కాపీ మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం మంచిది, ఉత్తమమైన విషయం. ఇది పూర్తయ్యేదాకా మీరు వెంటబడకపోయినట్టయితే చాలా కష్టం. ఇంకోటి, రిజిస్ట్రేషన్ అప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా అడుగుతారు, అది మన దగ్గర ఉండాలి కంపల్సరీగా. తర్వాత ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేటు, తర్వాత అతని డ్రైవింగ్ లైసెన్సు, ఇలాంటివన్నీ ఏవేవి కావాలో, ధృవపత్రాలు కావాలో అన్నీ కూడా, ఆధార్ కార్డు లాంటివి ఏవి కావాలో మొత్తం కంప్లీట్గా సబ్మిట్ చేస్తే అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంపల్సరీ చేసుకోవాలి. రెండోది ఏంటవుతుందంటే, దీంతో పాటుగా మనం ఇంకా ముందుకు వెళ్ళి చూసినట్టయితే దీంట్లోపల మనకు ఏమైనా ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఈ ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఏమిటంటే, ఫైనాన్స్ కంప్లీట్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాదు. లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో లోన్ అమౌంట్ రాసి ఉంటుంది. మనకి ఏదైతే ఆర్సీ వస్తుందో ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దాంట్లో క్లియర్గా ఇట్ ఈస్ లోన్ బై, ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళ పేరు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ పేరు తీసేస్తే తప్ప కొత్త వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి పాత దాంట్లో అమౌంట్ ఏది ఉందో మొత్తం క్లియర్గా కట్టేసి లోన్ తీసుకోవాలి. లేదంటే అతని పేరు మీద మార్చుకోవాలి. నేను కొత్తగా ఈ వెహికల్ నా పేరు మీద కొంటున్నాను కాబట్టి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి అతనికి ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, ఇతని పేరు ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి ఇతని మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయండి, అభ్యంతరం లేదని ఇస్తే అప్పుడు తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది ఒకటి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంటే మీరు మళ్ళీ లోన్ తీసుకోదలుచుకున్నా కూడా పాత లోన్నే మీరు కంటిన్యూ చేయొచ్చు. అది యజమాని ఒప్పుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు కంటిన్యూ చేసుకొని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మిగతా అమౌంట్ యజమానికి ఇస్తారు, లోన్ వాడికి లోన్ కట్టుకుంటూ పోతారు. అది ఏమైనా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండదు. ఇలాంటివి ఏమి చేయకపోతే ఖచ్చితంగా మన మీద భవిష్యత్తు లోపల మనం కొనేటువంటి వెహికల్ వల్ల మనం చాలా సమస్యల్లో పడతాం అనేది మనకు తెలుస్తోంది. వేరు ఆర్టీఓ కార్యాలయం మనం చేసుకున్నాం. అట్లాగే అంటే ఒక బెంగళూరులో ఉందనుకోండి, సపోజ్ హైదరాబాద్ బెంగళూరు ఉన్నప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ లోపల, ఇక్కడ పోలీస్ స్టేషన్లో దాని మీద ఏ రకమైన కేసులు లేవు, అంతా పర్ఫెక్ట్గా ఉంది అని పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనం సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం మారినప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు కొనుక్కుంటున్నారు మన వెహికల్, మనం హైదరాబాద్లో అమ్మాము, బెంగళూరు వాడు కొనుక్కుంటున్నప్పుడు బెంగళూరు వాడో తమిళనాడు వాడో ఇంకో కొంటున్నాడు. వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ బండి ఇక్కడ నుంచి మనం అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, వేరే రాష్ట్రానికి పంపిస్తున్నప్పుడు మాత్రం ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇతని ఇంటికి దగ్గర ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ దగ్గర ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బండి మీద ఎలాంటివి ఇంతకుముందు గతంలో చాలాన్స్ కానీ లేదా నేరం చేసినటువంటి ఏవైనా కేసులు కానీ ఇలాంటివి ఏవీ లేవు అనేటువంటి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకొని ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బెంగళూరులో సబ్మిట్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదు. అంటే దేనికి ఏమిటి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఊరికే వెహికల్ అమ్మేశాను, డబ్బులు తీసేసుకున్నాను, నా పని అయిపోయింది, రేపటి నుంచి నాకేం సంబంధం ఉండదు అని మీరు అనుకుంటే ఒట్టి భ్రమ. భవిష్యత్తులో మీరు జైలుకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లేక ఏదైనా దుష్టశక్తులు అంటే ఇతర మనకు దేశద్రోహులైన వ్యక్తులు ఎవరైనా బాంబులు లాంటివి పేల్చే పరిస్థితి ఏర్పడితే ఈ వెహికల్ని పెట్టుకొని మీరు అసలు మీకు ఏ రకమైన బెయిల్ కూడా రాకుండా మీరు జైల్లోనే మగ్గేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి బీ కేర్ఫుల్. ఎవరైనా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద అమ్మేటట్టు మీ వెహికల్ మీరు ఎవరికైనా అమ్మదలుచుకున్నప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జీవితంలో ప్రమాదంలో పడినట్టుగానే ఉందని లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.